ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పాపమునకు బానిసలుగా ఉన్న మనలను యేసుక్రీస్తు వారు కలువరిలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి మన పాపములను కొట్టివేసి నిత్య నరకాగ్ని నుండి తప్పించి పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానము, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఆమెన్, హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, విరిగి నలిగిన హృదయం గల వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. దీన మనసు గల వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆధారంగా చేసుకుని ఆయనను నమ్ముకున్న వారిని ఆయన విడువడు, ఎడబాయడు. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆ దేవాది దేవుడు సమీపముగా ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. మనకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యము. కావున ప్రియ సహోదర సహోదరి, కృంగిపోవద్దు, దిగులు చెందవద్దు. నా అనుకున్న వారు వదిలేసిన, మోసము చేసిన, బంధువులు వదిలేసిన, అన్నదమ్ములు వదిలేసిన, ఎవరు చేరదీయకపోయినా, ఆస్తులన్నీ కోల్పోయినా, అవమానములు ఎదురైనా, మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మన యొక్క వేదన బాధలన్నీ తీర్చే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, చేరదీసే దేవుడు. మనము ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో అప్పుడే దేవుడు మనకు సమీపముగా ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసముంచి, మారు మనసు పొంది, రక్షింపబడి, నూతన హృదయముతో ఆయనను అంగీకరించి, ఆయన ఆజ్ఞలను గైకొని జీవిస్తున్న ప్రియ సహోదర సహోదరి, మనకు ఎన్ని ఆపదలు చుట్టినా, ఎన్ని అవమానములు ఎదురైనా, మనము నమ్ముకున్న మన దేవుడు మన సమస్యలన్నీ తీర్చగలరు. దిగులు పడవద్దు సహోదర సహోదరి, కృంగిపోవద్దు. మనకున్న ప్రతి సమస్య నుండి విడుదల దయచేసి మనము ఎన్నడూ ఊహించని గొప్ప కార్యములు మన ఎడల జరిగించగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. తండ్రి, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది, రక్షణ పొంది, రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న విధంగా జరుగులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.